ఇక నవరాత్రులలో 4వ రోజు 6వ తారీఖు 10వ నెల 2024 ఆదివారము ఆశ్వీజ శుద్ధ చవితి. ఈరోజు అమ్మవారు మనకు లలితా త్రిపురసుందరి అలంకారం దర్శనమిస్తున్నారు. అమ్మవారికి ప్రీతికరమైన చీర ఈరోజు ఎరుపు రంగు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యము దద్దోజనం అంటే పెరుగన్నం. పెరుగన్నం చాలా పవిత్రమైన నైవేద్యం. మరి అమ్మవారి యొక్క లలితాదేవి యొక్క అవతారం ఏ విధంగా మనకు దర్శనమిస్తుందంటే, ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృతులమౌక్తిక శోభినాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల పాలదేశం లకార రూప లలిత వాణి లక్ష్మీ నిసేవితగా పిలువబడేదే అమ్మవారి నవరాత్రులు 6వ రోజు లలిత త్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. అమ్మను సేవిస్తే సర్వవిధ సౌభాగ్యాలు అత్యున్నత స్థితి లభిస్తాయి. ఈరోజు అమ్మవారి యొక్క వ్రతము ఉపాంగ లలిత వ్రతం అని కూడా ఆచరిస్తారు. లలిత అనగానే మీకు అందరు గుర్తుండొచ్చు. దాదాపు గత 10-20 సంవత్సరాల నుంచి వెళ్ళి లలితా సహస్రనామం అంటే తెలియని వారు లేరు. స్త్రీమూర్తులకు ప్రతి ఒక్కరు కూడా వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మొట్టమొదటి గురువు ఎవరయ్యా అంటే తల్లి. పిల్లలకు మొట్టమొదటి గురువు ఎవరంటే తల్లే. తల్లి ద్వారానే అన్ని నేర్చుకుంటారు పిల్లలు. తర్వాత స్కూలు, తర్వాత టీచర్లు, తర్వాత వేరే విషయం. కానీ మొట్టమొదటి గురువు తల్లి. పిల్లల్ని ఉదయాన్నే లేపడము, చదివించడము, లలితా సహస్రనామం ఏ ఒక్క శ్లోకం పలకడానికి వారికి వచ్చిన వాళ్ళంత అదృష్టవంతులు మరొకరు లేరు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత, ఇది ఒక శ్లోకం. మరి ఈ విధంగా 184 శ్లోకాలు లలితా సహస్రనామాలు ఇమిడిపుతమై ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థము, ఒక్కొక్క పరమార్థము, ముక్కోటి దేవతలు ఏ విధంగా స్తుతించారో ఆ విధంగా ప్రతి నిత్యం కూడా ఈ యొక్క శ్లోకాలు ప్రతి ఒక్క పిల్లలకు ఖచ్చితంగా నేర్పించే బాధ్యత మీ తల్లిదండ్రుల పైన ఉందని చెప్పి ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు తెలుపుతున్నాను. మీ పిల్లలకు ప్రతినిత్యము బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేపండి, ఇలాంటి అమ్మవారి శ్లోకాలు నేర్పించండి. లలితాదేవి అనుగ్రహం వల్ల ముందు భావితరాలలో వాళ్ళు ఏ కార్యక్రమం చేయాలన్నా లలితాదేవి సంపూర్ణ ఆశీర్వాదంతో తప్పకుండా ఉన్నత స్థానానికి ఎదుగుతారని చెప్పి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కనుక ప్రతి ఒక్క తల్లి మొదటి గురువు కాబట్టి మీరు ఆచరించి మీ పిల్లల్ని ఆదరించే విధంగా ప్రయత్నం చేయండి. వాళ్ళకు ఉన్నత స్థానానికి ఎదిగి మీ పేరు ప్రఖ్యాతలకు ఎలాంటి తోక లేకుండా వాళ్ళు ముందుకు వెళ్తారని చెప్పి ఈ ఛానల్ ద్వారా తెలుపుతున్నాను.